గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హోప్ అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను మీకు చెప్పబోయేది జీవిత పాఠాలు. శోధన పాపమా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఓ పెద్ద ఆయన హడావిడిగా పరుగు నడకన వెళ్తున్నాడు. ముఖమంతా చెమట్లు. తుడుచుకుందామని ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. పొరపాటున తన జేబు నుండి ఒక 500 రూపాయల నోటు కింద పడిపోయింది. అది చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నాడు. అతని వెనక వస్తున్న ఒక యువకుడు కింద పడిన 500 నోటుని తీసి పెద్దాయనకి వెనక్కి పిలిచి ఇద్దామనుకున్నాడు. ఓ మంచి ఆలోచన. కానీ వెంటనే మరో స్వరం, ఆగు, ఎక్కడికి? ఆ పెద్దాయన వెళ్ళిపోయాడు. నీకిప్పుడు డబ్బు అవసరం కదా, దేవుడే నీకు డబ్బు ఇచ్చాడు, కమాన్, టేక్ ఇట్, ఎంజాయ్. వెంటనే మూడో కంటికి తెలియకుండా జేబులో పెట్టేశాడు. నిజానికి కాస్త ప్రయత్నం చేసి పరిగెత్తితే ఆ పెద్దాయనకి ఇచ్చేయొచ్చు. కానీ మనసు వెనక్కి లాగుతుంది. అయ్యో పాపం, ఆ పెద్దాయనకి ఈ డబ్బు ఎంత అవసరమో, ఇచ్చేయి. మనస్సాక్షి ఘోష. మనసే ఒక రణరంగం. ఆత్మ ప్రేరణకు దుష్ట శోధనకు మధ్య అంత సంఘర్షణ. మన విలువల ప్రాధాన్యాన్ని బట్టి మన స్పందనలు ఉంటాయి. మనస్సాక్షి నిర్మాణం మీద ఆధారపడి ఉంటాయి. ఈ రణరంగం మన మనస్సులో దేవుడు, దుష్టుడు అనగా శైతాన్ పోరాటం చేస్తారు. ఇందులో ఎవరు గెలుస్తారు? ఎవరికి మనం తల ఉంచితే వారు. ఇప్పుడు ఇందులో మళ్ళీ శోధన పాపమా? శోధన అంటే ఏమిటి? చెడు చేయాలనే తీవ్రమైన కోరిక, తలంపు, ఆకర్షణ. శోధన దానికదే పాపం కాదు. శోధన స్పందించి మనం ఇష్టపడి అంగీకరించి దానిని చేయటం. చెడ్డ తలంపు, చెడ్డ మాట, చెడ్డ క్రియ మరలా చేయాలనుకోవడం, దానితో సంతోషించడం. ఇది మనిషి తన సంపూర్ణ స్వేచ్ఛతో చేసే ఎంపిక, నిర్ణయం. థ్యాంక్ యూ.